నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను మాదిరి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం మధ్యాహ్నం ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ మిగిలిన ఎంపీ అభ్యర్థుల ఎంపికపై సీఈసీ భేటీలో చర్చ మధ్యాహ్నం ఇడుపులపైకి జగన్ వైసీ ఘాట్ వద్ద ప్రధానాంతరం యాత్రకు సీఎం శ్రీకారం ప్రజాగలం పేరుతో జనంలోకి చంద్రబాబు 4 నియోజకవర్గాల ఎన్నికల ప్రచారం పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ ఉగాది తర్వాత ప్రజల్లోకి కేసీఆర్ తెలంగాణలో మరింత పెరిగిన వేడి తెల్లవారుతూనే సెగల కక్కుతున్న సూర్యుడు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతుంది. ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రచార రంగంలోకి దూసుకుపోతున్నాయి. ఆయా పార్టీల అధ్యక్షులు సుడిగాల పర్యటనలకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఇవాళ చంద్రబాబు ప్రజాగలం పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. రోజుకు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఉదయం కుప్పం నుంచి పలమనేరు చేరుకొని అక్కడ ప్రజాగలం తొలి బహిరంగ సభలో పాల్గొంటారు. తరువాత నగర నియోజకవర్గం పుత్తూరు, అన్నమయ్య జిల్లా మదనపల్లె సభల్లోనూ మాట్లాడతారు. ఇక ప్రజాగలం పేరిట పలమనేరు, పుత్తూరులో ప్రచార సభలు నిర్వహించనున్నారు. పలమనేరులో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు జరిగే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. 2 గంటల 30 నిమిషాల నుంచి 4 గంటల వరకు నగర నియోజకవర్గం పరిధిలోని పుత్తూరులో జరిగే ప్రజాగలం కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు మదనపల్లిలో జరిగే ప్రజాగలం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. రాత్రికి మదనపల్లిలో బస చేస్తారు. ఇక రాత్రి కుప్పంలో బస చేసిన చంద్రబాబు ఇవాళ నేరుగా పలమనేరుకు చేరుకొని ప్రజాగలం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎక్కడెక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరవుతారు. అనంతరం అన్నమయ్య జిల్లా మదనపల్లికి హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లనున్నారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతుంది. ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రచార రంగంలోకి దూకుతున్నాయి. ఆయా పార్టీల అధ్యక్షులు సుడిగాల పర్యటనలకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఇవాళ చంద్రబాబు ప్రజాగలం పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. రోజుకు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఉదయం కుప్పం నుంచి పలమనేరు చేరుకొని అక్కడ ప్రజాగలం తొలి బహిరంగ సభలో పాల్గొంటారు. తరువాత నగర నియోజకవర్గం పుత్తూరు, అన్నమయ్య జిల్లా మదనపల్లె సభల్లోనూ మాట్లాడతారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై తమిళనాడులో ప్రచారం మొదలుపెట్టారు. చెన్నై సౌత్ నియోజకవర్గంలో తమిళిసై జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కోయంబేడు నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఓ ఫుడ్ స్టాల్ వద్ద ఆగిన తమిళిసై వడ ఆరగించారు. అనంతరం యూపీఐ పేమెంట్ చేశారు. 10 ఏళ్ల మోదీ పాలనలో విజయాలను వివరించారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై తమిళనాడులో ప్రచారం మొదలుపెట్టారు. చెన్నై సౌత్ నియోజకవర్గంలో తమిళిసై జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కోయంబేడు నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా ఓ ఫుడ్ స్టాల్ వద్ద ఆగిన తమిళిసై వడ ఆరగించారు. అనంతరం యూపీఐ పేమెంట్ చేశారు. 10 ఏళ్ల మోదీ పాలనలో విజయాలను వివరించారు. Reveal the development practically. I took vada from a roadside shop. Owner is a women empowerment, and payment was by digital. So this is the development we all were dreaming. So no words to say about that. Everything practically revealed. This itself says we have to vote for Lotus because the development has reached the downtrodden level, to the street level, to the marginalized people, to the women. So I'm really very happy. So there is no anything I have to propagate. Everything is revealed here. Honorable Modi ji has reached to this level. Women empowerment, digital payment, everything is there. Our country is on development mode, so people will develop. Definitely vote for Lotus. Reveal the development practically. I took vada from a roadside shop. Owner is a women empowerment, and payment was by digital. So this is the development we all were dreaming. So no words to say about that. Everything practically revealed. This itself says we have to vote for Lotus because the development has reached the downtrodden level, to the street level, to the margin. ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు అభ్యర్థులు సిద్ధమంటున్నారు. క్యాంపుక రాజకీయాలతో పార్టీలు పొలిటికల్ హిట్ పెంచాయి. సీటు నిలుపుకోవడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తూ ఉండగా కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విహారయాత్రలతో ఓటర్లను మచ్చిక చేసుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. క్రాస్ ఓటింగ్ పైన 2 పార్టీలు ఆధారపడ్డాయి. ఒక్కో ఓటుకు 3 నుంచి 5 లక్షల బంపర్ ఆఫర్ అని ప్రచారం సాగుతుంది. ఓటర్లు ఏ పార్టీకి విజయాన్ని అందిస్తారో చూద్దాం. పార్లమెంట్ ఎన్నికలకు ముందే పాలమూరు జిల్లాకు ఓట్ల పండుగ వచ్చేసింది. స్థానిక సంస్థల ఉప ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. ఈ నెల 28న ఎన్నికల పోలింగ్. దీంతో ఓటర్లను కాపాడుకోవడానికి ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీలు తంటాలు పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1439 మంది ఓటర్లు, వారిలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఉన్నారు. 2021లో టీఆర్ఎస్ పార్టీ నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించారు. అనంతరం రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. అంతకుముందే డిసెంబర్ 8న ఎమ్మెల్సీ పదవికి కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ సమీకరణలు షురూ అయ్యాయి. జీవన్ రెడ్డి ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. బీఆర్ఎస్ పార్టీ తరపున జడ్పీ వైస్ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 1439 మంది ఓటర్లలో సుమారు 900 దాకా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే. మిగతా వారిలో కాంగ్రెస్, బీజేపీ పార్టీ ప్రజాప్రతినిధులు ఓటర్లుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఈ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ఈ ఎన్నికల ప్రభావం వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై పడే అవకాశం ఉందన్న భావనతో అన్ని పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ముందుకు సాగుతున్నాయి. ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక్కో ఓటుకు 3 లక్షల నుంచి 5 లక్షలు ఇచ్చేలా ఒప్పందాలు సాగుతున్నాయని ప్రచారం. ఎన్నికలకు మరో 2 రోజులే ఉండడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రంతో పాటు గోవా, కొడైకెనాల్, ఊటీ వంటి విహారయాత్రలకు ప్రజాప్రతినిధులను పంపించి విందు వినోదాలతో ముంచెత్తుతున్నారు. వారిని నేరుగా 28న ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యేలు గోవాలో తమ ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ఎక్కడా కూడా తమ ఓటర్ జారిపోకుండా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ ఓటర్ల బాధ్యతలను ఆయా నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలకు అప్పగించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న జీవన్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిపింది. బీఆర్ఎస్ తరపున జడ్పీ వైస్ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్నారు. కేసీఆర్ స్వయంగా నవీన్ కుమార్ రెడ్డికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఫామ్ అందించారు. నామినేషన్ల అనంతరం 2 పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాలను ముమ్మరం చేశారు. మరోసారి ఎమ్మెల్సీగా గెలుస్తామన్న కాన్ఫిడెన్స్లో బీఆర్ఎస్ పార్టీ ఉండగా ఎలాగైనా ఓట్లను చీల్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు సాధించాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. ఇది సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం, దానికి తోడు వచ్చే ఎంపీ ఎలక్షన్స్పై ఈ ఎన్నికల ప్రభావం ఉంటుందన్న ఆలోచనలతో వ్యూహాత్మకంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. రెండు రాజకీయ పార్టీలు ఎమ్మెల్సీ గెలిచేందుకు సాము చేస్తుండగా ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్న ఆందోళన అభ్యర్థుల్లో ఉంది. క్రాస్ ఓటింగ్ ఎవరిని అందలవెక్కిస్తుందో చూడాలి. అనంతపురం జిల్లా టీడీపీ కూటమికి సంబంధించి పెండింగ్లో ఉన్న ఆ 4 స్థానాలకు అభ్యర్థులు ఎవరో ఇంకా తేలలేదు. దీంతో నరాలు తెగే ఉత్కంఠతో ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు మొదటి జాబితాలో 9 మందిని, రెండవ జాబితాలో 2ని టీడీపీ నాయకత్వం ప్రకటించింది. మూడవ జాబితాలో ఒక్క హిందూపురం ఎంపీ స్థానానికి మాత్రమే అభ్యర్థిని ప్రకటించింది. దీంతో ఇంకా 3 శాసనసభ స్థానాలకు, 1 ఎంపీ స్థానానికి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అధికార వైసీపీ మాత్రం ఏకబిగిన మొత్తం 14 శాసనసభ స్థానాలకు, 2 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి చేతులు దులుపుకుంది. ఇప్పుడు పెండింగ్ లో ఉన్న స్థానాలకు టీడీపీ కూటమి ప్రకటించే అభ్యర్థులు ఎవరా అన్నది సస్పెన్స్. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ధర్మవరం స్థానాన్ని బీజేపీకి కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఆ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పోటీ చేస్తారు. అయితే టీడీపీ తరఫున నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీకి ధర్మవరం సీటు కేటాయించినట్టు వార్తలు రావడంతో శ్రీరామ్ వర్గీయులు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించడం చర్చనీయాంశమైంది. పార్టీ అధినేత నిర్ణయాన్ని ప్రశ్నించేలా రోడ్లెక్కడం ఏమిటని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. పార్టీ నిర్ణయంపైనే నిరసనలకు దిగడం పార్టీ ప్రతిష్టను దిగజార్చడమేనని, క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని వారంటున్నారు. నిర్ణయాల విషయంలో నాన్పుడు ధోరణి వల్ల సమస్య జటిలమవుతోందనే వాస్తవాన్ని కూటమి నాయకత్వం గుర్తించాలి. కూటమిలో పార్టీలకు స్థానాలు కేటాయించే విషయంలోనూ, అభ్యర్థుల ఎంపికలోనూ టీడీపీ నాయకత్వపు ఊగిసలాట ధోరణి పార్టీ కార్యకర్తలను గందరగోళంలో పడేస్తోంది. మొదట మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పేరుతో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారు. తర్వాత ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించినట్టు వార్తలు వచ్చాయి. బలమైన అభ్యర్థులు ఆ పార్టీలో లేనందున టీడీపీ నుంచి జనసేనలో చేరి టికెట్ తెచ్చుకునేందుకు కొంతమంది ప్రయత్నాలు చేశారు. అయితే మళ్లీ టీడీపీకే ఈ స్థానం అంటూ వార్తలు వచ్చాయి. ఈసారి ప్రభాకర్ చౌదరి, దగ్గుపాటి ప్రసాద్ పేరుతో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారు. సర్వేలు పూర్తయ్యాయి తప్ప అభ్యర్థుల ప్రకటన పూర్తి కాలేదు. అయితే ఈలోగా మళ్లీ జనసేనకే ఈ స్థానం కేటాయిస్తున్నారనే చర్చ జరుగుతోంది.
టికెట్ గుమ్మనూరు జయరాంకు ఖరారైనట్లు మొదట వార్తలు వెలువడ్డాయి. దీనికి పార్టీ శ్రేణుల నుంచి నిరసన వ్యక్తమైంది. టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. అయితే ఈసారి కొత్త వారికి అవకాశం ఇస్తారని వార్తలొచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారు. గుంతకల్ టికెట్ హామీతోనే ఆయన పార్టీలో చేరినట్టు ప్రచారం జరుగుతోంది. స్థానికంగా ఆయనకు వ్యతిరేకత వ్యక్తమవుతున్న క్రమంలో గుంతకల్ టికెట్ ఎవరికి లభిస్తుందో చూడాలి. మూడవ జాబితాలో బీకే పార్థసారథికి హిందూపురం ఎంపీ స్థానాన్ని టీడీపీ కేటాయించింది. అయితే అనంతపురం ఎంపీ స్థానం అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ఈ సీటు విషయంలోనూ ఆ పార్టీ తర్జన భర్జనలు సాగుతున్నాయి. పలువురి పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహించడమే ఇందుకు నిదర్శనం. ఇటీవల కమ్మూరు నాగరాజు, డాక్టర్ బివి పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ, పూల నాగరాజు, దళవాయి వెంకటనారాయణ, ప్రొఫెసర్ రాజేష్ పేర్లతో పలుమార్లు ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహించింది. కొద్ది రోజుల క్రితం జేసీ పవన్ రెడ్డి పేరు కూడా తెరపైకొచ్చింది. ఈ క్రమంలో అనంతపురం ఎంపీ స్థానానికి ఎవరిని ఎంపిక చేస్తారనే ఆసక్తి నెలకొంది. ఆలస్యం కారణంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం సన్నగిల్లుతోంది. ఖమ్మం పార్లమెంట్ టికెట్ ఇటీవల బీజేపీ అధిష్టానం తాండ్ర వినోద్ రావుకు కేటాయించింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు ఖమ్మం నగరంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రధాని మోదీ, జేపీ నడ్డా, కిషన్ రెడ్డిలు తను నమ్మి టికెట్ ఇచ్చారన్నారు. జిల్లా ప్రజలకు నిధులు అందించేందుకు తన సమర్థుడిగా అధిష్టానం భావించిందన్నారు. దీంతో మొదటిసారి ఖమ్మం జిల్లాలో బీజేపీ జెండా ఎగరటం ఖాయమన్నారు వినోద్ రావు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలోని బాల్టిమోర్లో జరిగిన వంతెన ప్రమాదంలో గల్లంతైన 6 మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. వారి ఆచూకీ కోసం చేపట్టిన గాలింపును ఉదయం వరకు నిలిపివేస్తున్నామని ప్రకటించారు. వీరంతా వంతెనపై గుంతలు పూడుస్తున్నారని మేరీల్యాండ్ రవాణా శాఖ కార్యదర్శి పాల్ వైడ్ఫెల్డ్ తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో నదీ లోతు కనిపించకుండా పోయిన తర్వాత గడిచిన సమయాన్ని బట్టి చూస్తే మరణించి ఉంటారని వారిని నియమించుకున్న కంపెనీ బ్రాండెడ్ బిల్డర్స్ పేర్కొంది. సరుకు రవాణా నౌక పిల్లర్ను ఢీకొనడంతో నదిపై ఉన్న కీలక వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఆ సమయంలో వంతెనపై వెళ్తున్న వాహనాలన్నీ నీటిలో పడిపోయాయి. పలువురు గల్లంతయ్యారు. నదిలో పడిపోయిన వారిలో 2 సహాయక సిబ్బంది కాపాడారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు ఢీకొన్న నౌకలోనూ మంటలు చెలరేగాయి. నౌకలోని సిబ్బంది అంతా భారతీయులే. వారంతా క్షేమంగానే ఉన్నారు. తొలుత నౌకలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వెంటనే ప్రమాద సంబంధ సమాచారాన్ని నౌకా సిబ్బంది అధికారులకు అందించారు. మరుక్షణం వంతెనపై వాహనాలు ఆపేయడంతో భారీ ముప్పు తప్పింది.
ఐపీఎల్ సందడి హైదరాబాద్కు చేరుకుంది. సన్ రైజర్స్ హోమ్ గ్రౌండ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇవాళ ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ తలపడతాయి. హైదరాబాద్లో జరిగే 7 మ్యాచ్ల్లో మొదటి మ్యాచ్ ఈ సాయంత్రం జరగనుంది. హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ సీజన్లో ఆడిన మొదటి మ్యాచ్లో ఇరు జట్లు ఓడిపోగా ఈ రోజు జరిగే మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని రెండు టీంలు ప్రాక్టీస్లో మునిగిపోయాయి. సాయంత్రం నుంచి హైదరాబాద్లో మొదలయ్యే ఐపీఎల్ మ్యాచ్లకు అన్ని ఏర్పాట్లు చేశామని రాచకొండ సిపి తరుణ్ జోషి అన్నారు. స్టేడియం భద్రతలో భాగంగా 2800 మంది పోలీసులు ఆన్ డ్యూటీలో ఉంటారని, సీసీ కెమెరాల ద్వారా పరిస్థితులు పర్యవేక్షిస్తున్నామని సిపి తెలిపారు. ఇక స్టేడియం లోపలకు వచ్చే ప్రేక్షకులకు బ్లూటూత్ అనుమతిస్తామని, ల్యాప్టాప్, బ్యానర్స్, వాటర్ బాటిల్స్, కెమెరాస్, హెల్మెట్స్, బైనాక్యులర్ అనుమతించమని సిపి తెలియజేశారు. పార్కింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, మ్యాచ్ సందర్భంగా ఆర్టీసీ, మెట్రో రైల్ స్పెషల్ సర్వీసులు ఉంటాయని ఆయన తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.